ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తోత్పత్తి స్థితి వలయ బ్రహ్మ హరి హర త్రిగుణాత్మి సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ నూతన సంవత్సరం 2025 అందరికీ శుభాకాంక్షలు. న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ 2025 ఈ కొత్త సంవత్సరమున అందరూ ఆరోగ్యాలతో కుటుంబంతో మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ బిఎల్ శ్రీనివాసరాజు కోరుకుంటున్నాము. వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయములో, ఖర్చులో చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయని. ఈ వృషభ రాశి వాళ్ళకి కృతికా నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, రోహిణి నక్షత్రము 1, 2, 3 పాదములు 4 పాదములు అనగా, మృగశిర నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజిత 1, అవమానాలు 3. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు చాలా వరకు కష్టపడుతూ కుటుంబ బాధ్యతల్ని ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ కావటానికి చాలా విధానాలుగా ప్రయత్నిస్తుంటారు. చదువు గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, వ్యవసాయం గురించి కానీ, చేయాల్సిన కార్యక్రమాల గురించి కానీ చాలా విధానాలుగా చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అదృష్ట యోగము, జీవిత యోగము, స్థానయోగము. స్థానయోగం అనగా ఇల్లు. మరి ఇలా జాతక యోగంలో స్థాన ప్రాప్తి కలగాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంపాదనలో బాగానే ఉంది, కానీ ఖర్చులో అనేది మామూలుగా పోతుంటుంది. కానీ ఉండి ఒకటేసారి ఖర్చు పెట్టేస్తుంటారు. దాచి పెడతారు, డబ్బులు దాచిపెట్టి ఉండి ఏదో ఒక విధంగా లేనిపోయిన సమస్యల మీదకి వచ్చి పడిపోతుంది. దానివల్ల వీళ్ళు ఉన్న డబ్బులని ఖర్చు పెట్టేస్తుంటారు. మరి ఇది వీళ్ళకి ఎందువల్ల వస్తుంది, దానికి కారణం ఏమిటి అని చాలామందికి చాలా విధానాలుగా సతమతం అయిపోతుంటారు. ముఖ్యంగా మీరు చేయాల్సిన కార్యక్రమం ఈ సంవత్సరంలో, ఈ 2025 నూతన సంవత్సరం జనవరిన నూతన పనులు, నూతన కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి, కొన్ని చేంజెస్ కొన్ని చేయాల్సినవి, కొన్ని స్థానం అనగా ఇల్లు, పాత ఇల్లు మారుస్తాం అనగా, లేదు కొత్త స్థానం ఒకటి కొనటం అనగా, లేదు వాహనములు 4 చక్రములు కానీ 2 చక్రములు కానీ వాహనములు మార్పులు చేయటం, 3 చక్రాలు కొత్తవి కొనటం, అలాంటి మీ జాతక యోగములో కొన్ని కనబడుతున్నాయి. వాహన విధానంలో కొన్ని కొత్తవి మీకు చేంజెస్ కొన్ని అతి విధానాలుగా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగములో చూసుకుంటే మీ మీద 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి, రావు కేతువ. ఈ రావు కేతువుల వలన గురుదశ మీకు అనుకూలంగా లేని దాని వలన మీరు ఎంత ఆదాయం సంపాదించినా అది మీకు నిలబడుకోకుండా మానసికంగా ఇబ్బందులు అయిపోతుంటాయి. మరి ఇది ఎందువల్ల అవుతున్నాయి ఏమిటా అనేది చాలామంది ప్రజలందరికీ చాలా విధానాలుగా చాలా సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు చేయాల్సిన వ్యాపార ఉద్యోగ విశేషాల్లో చూసుకుంటే ఈ 2025 నూతన సంవత్సరంలో కొన్ని ప్రమోషన్లు, మార్పులు, కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి విద్యారంగంలో అంత అనుకూలంగా కనబడతలేదు. విద్యారంగంలో కొన్ని జ్ఞాపక శక్తి, మనసు ఆందోళన, కుటుంబంలో లేనిపోయిన చికాకులు, కుటుంబంలో మనకు సాయం చేస్తున్న వాళ్ళు, హెల్ప్ చేస్తున్న వాళ్ళు మనల్ని మోసం చేయటం, మన బంధువులు మనల్ని ఇబ్బంది పెట్టడం, కుటుంబంలో భార్యాభర్తలు గొడవలు రావటం, ఇలాంటి కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా భార్యాభర్తల విధానంలో చూసుకుంటే వీళ్ళకి అనుకూలమైన కదలిక అనుకూలంగా ఉండదు. ఎందువల్ల అంటే భార్యాభర్తల మధ్యలో ఒక అమూల్యమైన ఒక ప్రశాంతత అనేది వీళ్ళకి ఉండదు.
ఎందువల్ల అంటే భార్య ఒకటి చెబితే ఈయన 2 చేస్తుంటాడు, ఈయన 2 చెబితే భార్య 3 చేస్తుంటుంది. ఆ విధానాలుగా వీళ్ళిద్దరికి భార్యాభర్తలకి పొంతన అనేది అనుకూలంగా ఉండదు. వాళ్ళకి 10 నిమిషాలు బాగుంటారు, 15 నిమిషాల్లో చికాకులు పడుతుంటారు, గొడవలు పడుతుంటారు, లేనిపోని నవ్వుకుంటే కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. వీళ్ళు మామూలుగా కామెడీగా మాట్లాడుకుంటారు, కామెడీ పోయి కామెడీ నుంచి సీరియస్గా అయిపోతుంటుంది. ఆ విధంగా ఇలా జాతక విధానాలలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించినట్టుగైతే కొన్ని నూతన పనులు, నూతన కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధిగా కావాల్సినవి అతి వేగంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇలా యోగంలో చూసుకుంటే, వ్యవసాయ విధానంలో చూసుకుంటే, వ్యవసాయ రంగంలో వీళ్ళకి మంచి ఫలితాలు కనబడుతున్నాయి. వ్యవసాయ విధానాలలో మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు, కొన్ని చేంజెస్, భూమి విషయాలలో కొన్ని మార్పులు, దాంట్లో కొంచెం డెవలప్మెంటు, తర్వాత భూమి సమస్యలో ఇంతకు ముందు ఉన్న సంవత్సరంలో కాకోకుండా ఇప్పుడు మంచిగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు, కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక విధానాలలో ఈ వృషభ రాశి వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రేమ సమస్యల్లో చూసుకుంటే అతి విధానంలో చాలా వరకు చాలా విధానాలుగా చాలా బాగుంటుంది. ఎందువల్లంటే ప్రేమ సమస్యలో చాలా వరకు వీళ్ళు ప్రేమించిన విధానము కరెక్ట్గా కలుసుకునే మార్గము ఉంది. కాబట్టి ముఖ్యంగా మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి ఇలా జాతకము మార్పు విధానం అనేది రాబోతుంది. కొత్త లైఫ్, కొత్త విధానము ఒక స్త్రీ వల్ల అకస్మాత్తుగా లక్ష్మీ ప్రాప్తి యోగం అనేది ఇలా జాతకములో ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఈ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి ఆ విధానంలో కనబడుతుంది. ముఖ్యంగా మీరు చేయాల్సిన కార్యక్రమాలు, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకోవాలి, అమ్మా నాన్న డైరెక్షన్ తీసుకోవాలి, వృద్ధుల్ని గౌరవించాలి, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఆశీర్వాదం మీరు చాలా వరకు తీసుకోవాలి, పెద్దవాళ్ళకి మీరు సేవ చేయాలి. ముఖ్యంగా మీకు ఈ రావు కేతువుల వలన మీ మీద ఉండాల్సిన శని దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ శని దోషాల వలన మీరు ఎంతలా పనైనా కూడా సాధించగలుగుతారు. ఈ శని దోషం వలన ఎంతలా పనైనా కూడా చేతికాడుకొచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. అలాగ డిస్టర్బెంట్ కావటం, మనసు ఆందోళన, మానసికమైన ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోవాలనుకున్నా కూడా మనకి దైవ బలం అనేది ముఖ్యం. దైవ బలం అనగా భగవంతుడు అనుగ్రహం. మనం పొద్దున్న లేచి ఆ భగవంతుడికి 1 గంట సేపు మనం కేటాయించాలి. మన పొద్దున్న లేచి మన ఆహారం ఎలా తీసుకుంటున్నామో, పొద్దున్న లేచి మనం స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకొని మన పనులకు మనం చేసేటప్పుడు ఆ టైంలో 1 అర్ధ గంట వరకు దేవుడికి వరకు మనం కేటాయించాలి. కేటాయించి దైవ పారాధన మీరు చేసుకోవాలి. ముఖ్యంగా మీ మీద శని ప్రభావం ఎక్కువగా ఉంది, దానివలన మీరు రావుకేతువులకి పూజ చేయాలి, నవగ్రహాల చుట్టూ తిరగాలి, 9 వారాలు మీరు పూజా బలం చేయాలి. ఆ విధంగా మీరు చేస్తే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతం అయిపోతుంది. మైండ్, మనసు, ఆలోచన బాగుంటుంది. కాబట్టి మీ కులదేవుల్ని, దాంతోపాటు శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుమల వేడుకొండల స్వామిని, మనకి కలియుగ దేవుడు, ఆ దేవుణ్ణి మీరు ఆరాధించినట్టుగైతే మీ కుటుంబంలో అష్టకష్ట దరిద్ర దోషాలు శాంతమైపోతాయి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ ఒంటిలో ఏముంది, మీ ఇంటి మీద ఏమి తిరుగుతుంది, మీకు ఎవరెవరు చెడు ప్రయోగాలు చేస్తున్నారు, మీకు ఏ పనులు ఎందుకు కావట్లేదు, మీ స్థితిగతులు ఎందుకు దగ్గరకు వచ్చి దూరం అవుతున్నాయి, మీ యోగ నక్షత్రం ఎలా ఉందా అనేది మేము చూసి అన్నీ చెప్పగలుగుతాం. కాబట్టి ఈ కింద ఉన్న నెంబర్స్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.